హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ ఎలక్ట్రికల్లో అడిగిన డీసీ మిషన్స్ అనే టాపిక్లో 2015 సెట్ 2లో అడిగిన ఒక డీసీ మిషన్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏమడిగారు చూడండి. ఏ 4 పోల్ సపరేట్లీ ఎగ్జైటెడ్ వేవ్ బౌండ్ డీసీ మిషన్ విత్ నెగ్లిజిబుల్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈజ్ రేటెడ్ ఫర్ 230 volts 5 kilowatts at speed of 1200 rpm. ఇక్కడ మనకేమి ఇచ్చారు, మనకి ఇచ్చింది ఏంటంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మిషన్ ఇచ్చారనమాట. ఓకేనా, సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మిషన్ నెగ్లిజిబుల్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది నెగ్లిజిబుల్ అంటే IARA డ్రాప్ అనేది నెగ్లిజిబుల్ అంటే జీరోగా తీసుకుంటున్నాము. అండ్ 4 పోల్ మనకి 4 పోల్ మిషన్ అయితే ఇచ్చారు. అండ్ టెర్మినల్ వోల్టేజ్ చూస్తే 230 volts, పవర్ వచ్చి మనకి 5 kilowatts అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ స్పీడ్ వచ్చి 1200 rpm అయితే ఇచ్చారు. ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ, ఇది ఏ కండిషన్లో, వేవ్ కండిషన్లో అనమాట. ఓకేనా, సో ఇది వేవ్ కండిషన్లో మనకి ఇచ్చిన డేటా అనమాట. నెక్స్ట్ సేమ్ మిషన్ని, ఈ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మిషన్ని ల్యాబ్ కనెక్ట్ చేసినప్పుడు ఓకేనా, టెర్మినల్ వోల్టేజ్ అనేది ఎంత, దీన్ని VT1 అనుకుంటున్నాను, దీన్ని VT2 అనుకుంటున్నాను. ఈ టెర్మినల్ వోల్టేజ్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అట్ ది సేమ్ టైం పవర్ P1 5 kilowatts పవర్ ఇక్కడైతే, ఇక్కడ P2 ఇక్కడ ఎంత పవర్ అనేది ఉంటుంది అనేది అడిగాడు అనమాట క్వశ్చన్. ఇది గేట్ టు 15 సెట్ 2 అనమాట, అంటే 2015లో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే వేవ్ వైండింగ్ అయినా ల్యాప్ వైండింగ్ అయినా మనకి జనరేట్ అయ్యే పవర్ అనేది సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఎంత పవర్ అయితే ఉంటుందో సేమ్ అంతే పవర్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఒక ఆన్సర్ అయితే మనకు వచ్చింది, సేమ్ ఎంత 5 kilowatts అనమాట. నెక్స్ట్ చూస్తే మనకు కనుక్కోవాల్సింది టెర్మినల్ వోల్టేజ్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే రేటెడ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది నెగ్లిజిబుల్ అన్నారు. ఓకేనా, ఆర్మేచర్ రెసిస్టెన్స్ నెగ్లిజిబుల్ అంటే మనకి బ్యాక్ EMF ఫార్ములా ఏంది, Z/A P/N/60. ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అనేటివి ల్యాబ్ వైండింగ్ అయినా వేవ్ వైండింగ్ అయినా సేమ్ ఉంటుంది. అండ్ పోల్స్ కానీ సేమ్, వేవ్లో ఎన్ని పోల్స్ ఉంటాయో ల్యాబ్లో కానీ సేమ్ పోల్స్ ఉంటాయి. ఎందుకంటే సేమ్ మిషన్ మనం తీసుకుంటున్నాం అనమాట ల్యాబ్ కనెక్టర్. ఓకేనా, ఇక్కడ ఫ్లక్స్ కానీ జనరేట్ అయ్యే ఫ్లక్స్ కానీ సేమ్గా ఉంటుంది అనమాట, సపరేట్లీ ఎగ్జైటెడ్ కాబట్టి. స్పీడ్ కానీ సేమ్ ఉంటుంది, మొత్తం కాన్స్టెంట్ అనమాట. ఇవన్నీ కాన్స్టెంట్స్. ఓకేనా, ఇవన్నీ కాన్స్టెంట్స్ అనమాట. ఓన్లీ EB ప్రపోర్షనల్ విత్ 1/A. ఏ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ అనమాట. ఇక్కడ మనము ఫస్ట్ కండిషన్లో వేవ్ చూసుకుంటే ఇక్కడ ప్యారలల్ పాస్ అనేటివి మనకి 2A ఉంటాయి అనమాట, పోల్స్ మీద డిపెండ్ అవ్వదు. కానీ ల్యాబ్ కనెక్టర్లో మనకి ఎన్ని పోల్స్ ఉంటాయో ఓకేనా, ఈ A అనేది నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ అనమాట. ఈ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ అనేది ఎన్ని పోల్స్ ఉన్నాయో దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే దానికి ఈక్వల్ A = P అనమాట. నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ అనేటివి పోల్స్కి ఈక్వల్గా ఉంటాయి. ఎన్ని పోల్స్ ఎన్ని మనకి 4 అనమాట. సో 4 ప్యారలల్ పాస్ అయితే ఉంటాయి. సో దీని నుంచి ఓకేనా మనం ఏం కనుక్కోమన్నాడు, టెర్మినల్ వోల్టేజ్కి రిలేషన్. మనకి ఆల్రెడీ ఆర్మేచర్ డ్రాప్ అనేది 0 ఇచ్చారు. సో బ్యాక్ EMF అనేది ఫార్ములా ఏంది, VT - IARA అనమాట. ఓకేనా, ఇక్కడ ఇది 0గా ఇచ్చారు. ఓకేనా, సో EB అనేది మనకి ఓన్లీ VT అనమాట. ఎంత మనకి 230 volts. ఓకేనా, ఇది ఏ కండిషన్లో అంటే మనకి ఈ కండిషన్లో అనమాట. ఇప్పుడు ఏంటంటే సెకండ్ కండిషన్ అంటే వేవ్ వైండింగ్లో ఇది 230 volts అనమాట బ్యాక్ EMF అని. మనం ల్యాబ్ కనెక్టర్ దాంట్లో కానీ బ్యాక్ EMF అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇక్కడ కానీ ఆ టెర్మినల్ వోల్టేజ్ అనేది ఆర్మేచర్ రియాక్షన్ అనేది సేమ్ అనమాట, 0. ఓకేనా, ఇక్కడ కానీ తీసుకుంటాం అనమాట. సో ఇది EB1 అనమాట. సో ఇది 230 volts వచ్చింది. మనకేం కావాలి, మనకి టెర్మినల్ వోల్టేజ్ VT2 కావాలి ల్యాబ్ కనెక్టర్లో. సో ఫార్ములా ఏంటంటే VT2/VT1. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాస్ అనేది. ఓకేనా, A అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. సో అప్పుడు ఏమొస్తుంది, A1/A2 వస్తుంది. సో V టెర్మినల్ వోల్టేజ్ A1 ఎంత, A1 అంటే వేవ్ వైండింగ్లో ఎన్ని ప్యారలల్ పాస్ మనకి, ఇది A1. ఓకేనా, ఇది A2 అనుకోండి. సో A1 ఎంత 2, నెక్స్ట్ A2 వచ్చి 4 అనమాట.
నెక్స్ట్ ఈ VT1 అవతలకి తీసుకోపోతే ఇక్కడ వస్తుంది. సో ఎంత మనకి VT1 వచ్చింది 230 volts. సో 2/2. సో ఫైనల్గా VT2 వచ్చి 115 volts అయితే వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మనం టెర్మినల్ వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. పవర్ మాత్రం వేవ్ వైండింగ్లో ఎంత ఉంటుందో ల్యాప్ వైండింగ్లో కానీ సేమ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.